చిత్తూరు జిల్లా వీకోట మండలం దన్నూపురంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి వారణాసి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విలేకరుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అరవింద బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనకు కారకులైన రౌడీ షీటర్ మహబూబ్ బాషా, ఎలియాస్ తమీంను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. చిత్తూరు జిల్లాలో మరి ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అత్యంత కిరాతకంగా దాడి చేసి అతన్ని చంపడం జరిగింది. మరి పోయిన మంగళవారం ఉదయం 7:30 గంటలకు అతను ఉదయం పూట హై స్కూల్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటే హై స్కూల్ బయట అతను సుబ్రహ్మణ్యం అతని మిత్రుడిద్దరు కూడా విలేకరులు వారు వాకింగ్ చేసేటప్పుడు ఒక రౌడీ షీటరు, గంజాయి కేసులో నిందితుడు అతను, అదేవిధంగా మరి అక్రమంగా మైనింగ్లో నిందితుడు, ఎర్రచందనంలో నిందితుడు అతను, అదేవిధంగా 2 గ్రూపుల మధ్యలో తగాదా జరిగినప్పుడు 144 సెక్షన్ కూడా పెట్టడం జరిగింది వీకోట మండలంలో మన దొన్నాపురం అనే గ్రామంలో. అంటే విషయాల్ని సేకరించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి కార్యక్రమంలో తమీం అనే వ్యక్తి ఈ గొడవలాంటి కారణం అని చెప్పి అతను తెలియజేయడం జరిగింది. పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి అతని మీద కేసు పెట్టడం జరిగింది. నగర బహిష్కరణ కూడా చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో తర్వాత అతని మీద మళ్ళీ గంజాయి కేసు పెట్టారు. గంజాయి కేసులో అతన్ని జైలుకి కూడా పంపించడం జరిగింది. ఎర్రచందనం కేసు పెట్టారు. రౌడీ షీట్ ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అతను ఈ జర్నలిస్ట్ మీద కక్ష పెంచుకొని మరి ఆ రోజు మంగళవారం ఉదయం 7:30 గంటలకు అతని మీద దాడి చేయటం, మరి దుర్మార్గంగా కిరాతకంగా అతన్ని హత్య చేయటం అనేది నిజంగా ఈ సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో తలవంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు వ్యక్తిగత కక్షలతోటి దాడులు జరుగుతుంటే అది వేరే విషయం. కానీ విలేకరుల మీద ఎవరైతే సమాచారాన్ని సేకరిస్తారో, మరి సమాజానికి అండగా ఉండి శాంతి భద్రతలు కాపాడే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా కష్టపడుతుంటే వీళ్ళ మీద దాడులు చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి కిరాతకుల్ని ఎమ్మటి ఎన్కౌంటర్ చేయాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి దారుణాలు మళ్ళీ జరగకూడదు.